విలీనోత్సవమే వీరులకు వీరదండలు రాచరికం రద్దుకై పోరాటం జహీరాబాద్ పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. సిపిఐ డివిజన్ కార్యదర్శి కె. నరసింహులు గారి అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి సయ్యద్ జలాలుద్దీన్ హాజరై ఆయన ప్రసంగిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు సెప్టెంబర్ 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు రాష్ట్రం అంతటా తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు జరుపుతున్నామని, సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్లోని రవి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో ముగింపు బహిరంగ సభ నిర్వహించడం జరుగుతున్నది ఆయన అన్నారు. నిజాం ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, ఫ్యూడల్ ప్రభువుల అణచివేత దోపిడీలకు వ్యతిరేకంగా జరిపిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మాతృభాష కోసం, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ మట్టి మనుషులు చేసిన తిరుగుబతి ధిక్కారం, బాంచందొర కళ్ళు మొక్కుతా అన్న వెట్టి మనిషి దొర ఎందరోని దొరతనం ఎందరో అంటూ బందుకులు పుట్టిన కమ్యూనిస్టులు. మాది హైదరాబాద్ సంస్థాన రాజు ముస్లిం అయినప్పటికీ జమీందారులు, జాగీర్దారులు, భూస్వాములు దాదాపు 90% హిందువులే. నిజాం నవాబుకు గులాములుగా వ్యవహరించడమే గాక అనేక మందిని ఊచకోయడం, మహిళలను వివస్త్రాలు చేసి ఊరేగింపు చేయడం, బతుకమ్మలు ఆడించడం క్రూరమైన నేరాలు చేసి జమీందారులు దేశ్ముఖ్లలో ఉన్నారు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న కమ్యూనిస్టు పార్టీ యోధులను అప్పటి కేంద్ర ప్రభుత్వం గుర్తించి భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్న నల్లమల్ల గిరిప్రసాద్ ఆధ్వర్యంలో స్ట్రింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అని ఆయన అన్నారు. సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన త్రిమూర్తులు రవి నారాయణ రెడ్డి, బద్ద మెల్లారెడ్డి, మఖ్దూం మొయినుద్దీన్ విగ్రహాలు ట్యాంక్ బండిపై ఒక చోట ఏర్పాటు చేయాలి. దొడ్డి కొమరయ్య, షేక్ బదంగి, పొమ్మం గారి, ధర్మ భిక్షం, చాకలి ఐలమ్మ లాంటి వీరుల విగ్రహాలను ముఖ్య కూడలిలో ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో కె. రాజు స్ట్రింగ్ మేస్త్రి యూనియన్ డివిజన్ అధ్యక్షులు తప్పి మేస్త్రి డివిజన్ కార్యదర్శి సుధాకర్, తంజీం ఇన్సాఫ్ జిల్లా అధ్యక్షులు అష్ఫాక్ హుసేన్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అఫ్జల్, అజరుద్దీన్, పార్టీ నాయకులు విశ్వనాథ్, పుజారి, కళావతి, అమృత, అనితమ్మ తదితరులు పాల్గొన్నారు.